శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. ఈరోజు నామాలు 284 నుంచి చెప్పుకుందామండి. శ్లోకాలు వచ్చేసి 54, 55, 56, 57, 58, 59. ఇంకా ఇంతటితో ఈ శ్లోకాలు కంప్లీట్ అయిపోతాయండి. దీనిలో నుంచి మనము ఈ 284 నుంచి 300 నామాల వరకు భావార్థాలు తెలుసుకుందాము ప్రతిరోజు. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 284 నామము హ్రీంకార కమలేందిర. హ్రీంకార కమలేందిర హ్రీంకార బీజస్య విచిత్ర వర్ణతయా పరమ ప్రీతి విషయతాయ చ కామలోపమా తస్య వాచ్యర్థతయా తదుపరి తనత్వేన సర్వపురుషార్థ ప్రదాతృత్వ చ కమల శబ్దేన అభిధీయతే. తన్యః పద్మలాయత్వాత్ హ్రీంకార కమలాస్య ఇందిర తదాదీన బ్రహ్మ విద్యర్థ. ఓం హ్రీంకార కమలేందిరాయ నమః. భావార్థము: హ్రీంకార కమలేందిర ఇందిరా లక్ష్మి లోకమాత కమలములందు నివసించును. హ్రీంకారము బీజము విచిత్ర వర్ణములు కలిగి పరమ ప్రీతికి విషయమగుటచే కమలముతో పోల్చబడినది. ఆ హ్రీంకారమునకు వాచార్థమగుచు దాని మీద ఉండునది అగుచేత సర్వపురుషార్థములను ఇచ్చుట వలన కమల శబ్దంచే హ్రీం బీజము చెప్పబడుచున్నది. ఇందిరా పద్మలయ గనుక హ్రీంకార కమలమునకు బ్రహ్మ విద్య స్వరూపిణియగు దేవి ఇందిరా అని చెప్పబడింది. హ్రీం బీజమచే బ్రహ్మ విద్య పొందబడుచున్నది. ఓం హ్రీంకార కమలేంద్రాయ నమః. శ్రీమాత్రే నమః. 285 నామము హ్రీంకార మణిదీపాచ్య. హ్రీంకార మణిదీపాచ్య అది దైవికాదియో ప్రద్రవ నాభిభూతత్వేవ సతి చిరకారవాస్తః ఇత్యం మణిదీపసదృశం హ్రీంకారస్య తస్య ప్రకాశః అన్నితర సాధారణ మహాతిశయత్వాన అనార్ఘత్వం వేదయతి. తదుపాస్కాస్య నిరావధిక మహత్వపాదక హ్రీంకార వచ్యతయా తత్కాశేత్యద తదా చ నిరంతరతమోపాకారేణ స్వేష్ట పదార్థ పదేనాన చ సుఖాయ తీతి ఫలతో తిద్ద. ఓం హ్రీంకారమణి దీపాచ్యేష్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార మణిదీపాచ దేవి హ్రీంకారమనేది మణిదీపము యొక్క ప్రకాశము. సాధారణంగా దీపములు తైలంతో వెలుగునవి. గట్టి గాలి వీచినప్పుడు ఆరిపోవును. మణిదీపము ఆ విధంగా ఆ దైవికాది ఉపద్రవములకు లోను కాదు, చిరకాలము నిలిచియుండును. హ్రీంకారమునకు అట్టి మణిద్వీపంతో సదృశ్యం చెప్పబడుచున్నది. మణిదీప ప్రకాశము విలక్షణము, అనర్ఘము, అమూల్యము. అట్లే హ్రీంకారమునందు దేవి ఇతర సాధారణము కాని మహిమతో ప్రకాశించుచు సర్వోత్కృష్టముగానున్నది. ఉపాసకులైన వారికి నిర్వధిక మహాత్య సంపాదకమగు హ్రీంకారమునకు వాచాద్యమై ప్రకాశించుచున్నది. ప్రకాశము చీకటిని పోగొట్టి ఇష్ట పదార్థములను గ్రహింపచేసి సుఖము కలిగించుచు విధముగా ఉపాసకులకు అజ్ఞానాంధకారమును తొలగించి అభిష్ట పదార్థములను లభింపచేసి సుఖపెట్టుచున్నదని ఫలితార్థము. ఓం హ్రీంకారమణి దీపాచ్యే నమః. శ్రీమాత్రే నమః. 286 నామము హ్రీంకార తారుషారిక. హ్రీంకార తారుషారిక తారాయతి ఫలార్దినః స్వారూఢః పతానాధేయ రక్షతితి తారుః తస్య శారిక పింగతుండ నేత్రచరణ శారిక అభ్యాసాతాశయన మనుష్య భాషయామాపి భాషతి భూత భవిష్యద్వర్తమాన లోకయాత్ర పరిజ్ఞానాత్రి సతి శుభాశుభ ఫలప్రాప్తిచ్చ స్వభాయ వదతి. ఆస్య బీజస్య వచితాధాయ సత్సంబంధిని సతీ వేదవాచ సర్వం ప్రకాశాయ తిథ్యత. ఓం హ్రీంకార తారుషారికాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార తారుషారిక
ఫలము కొరకు ఎక్కిన వారిని పడకుండా రక్షించుచున్నది తరువు అనగా వృక్షము. హ్రీంకారమే ఒక వృక్షము. ఆ వృక్షమునకు శారిక గోరువంక వంటిది దేవి. శారిక అనగా పింగ, శ్వేతరక్త వర్ణము గల ముఖనేత్ర చరణములు గల ఒక పక్షి. నేర్పించినచో చిలుక వలననే శారిక కూడా మనుష్య భాషలో మాట్లాడును. ఆ శారిక భూత భవిష్యత్ వర్తమానములకు చెందిన లోక వ్యవహారమును తెలుసుకొనిన దగోచు శుభ ఫలప్రాప్తిని మన భాషలో చెప్పును. ఈ హ్రీం బీజమునకు వాచార్థమగుటచే దేవి వేదవాక్కు చేత శుభములను ప్రకాశింపచేయున్నదని అర్థము. ఓం హ్రీంకార తారుశారికాయ నమః. శ్రీమాత్రే నమః. 287 నామము హ్రీంకార పేటకమణి. హ్రీంకార పేటకమణిః గుహన సాధనతః హ్రీంకార పేటకేన దృష్టాంతి క్రియతే తస్య మణిః వైడూర్యమిత్యర్థ యదా హీరాదిమన పేటకాదో గోపితోపి స్వాకాంత్య బాహ్యాభ్యంతరం తస్య ప్రకాశాన్ ఇతర పేటకాభ్యా తం వ్యావర్తియతి తదేధమాపి బీజం స్వవాచకతయా ఇతర వర్ణేభ్య నిరాతిశయ మహిమాన్య భేదయతిథి భవ. ఓం హ్రీంకార పేటకమనాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార పేటకమణిః దేవి హ్రీంకారమును పెట్టెకు మణి వంటిది. పెట్టెలో విలువైన వస్తువులు దాచుకొనబడుచున్నట్లుగా హ్రీంకారమునందు దేవి గుప్తమై ఉన్నది కనుక ఆ హ్రీంకారమునకు మణి వైడూర్యమని అర్థము. వజ్రములు మొదలైన మణులు పెట్టెలో దాచినను వాని యొక్క కాంతి చేత లోపల వెలుపల ప్రకాశింపచేయును. తక్కిన పెట్టెల కంటే ఈ మణి పేటిక గుర్తించుటకు వీలుగా నుండును. అట్లే హ్రీం బీజము దేవి వాచకమగుచు ఇతర వర్ణముల కంటే విలక్షణమై మహిమతో దేవిని ప్రకాశింపచేయుచున్నదని భావం. ఓం హ్రీంకార పేటకమనాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అన్నీ చేయండి. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా హైప్ ఇవ్వండి, చిన్న హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.